జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరి చేనేత వస్త్రం జాతీయ వేదికపై మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ తదితరులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుని మంగళగిరి చేనేత వస్త్రాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత కళాకారుల ప్రతిభ, సాంప్రదాయ నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. ముఖ్యంగా ఇవాళ కొత్తగా అయిన ఎంపీలు ఎవరైతే ఎన్డీఏలో ఉన్నారో వాళ్ళందరితోటి కూడా నరేంద్ర మోదీ గారు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది, ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేసిన తర్వాత ఫస్ట్ అందరినీ కూర్చోబెట్టి ఆయన చాలా క్యాజువల్గా ఒక ఇంట్లో సభ్యుడిగా ఎలా అయితే ఉంటారో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి నేను, మన సానా సతీష్ గారు, భాష్యం రామకృష్ణ గారు, అలాగే జనసేన నుంచి లింగమనేని రమేష్ గారు నలుగురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మాకు అదృష్టం ఏంటంటే ఈరోజు నారా లోకేష్ గారి నియోజకవర్గం అయిన మంగళగిరి నుంచి చేనేత కార్మికులు వాళ్ళ చేతులతో నేసిన ఎల్లో కలర్ షాలుని నేను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత చాలామందికి ఇవాళ ఏంటంటే వీవర్స్ డే, అది అదృష్టశాతం మాకు వీవర్స్ డే రావడం, అక్కడ కార్మికులు కష్టాల గురించి చెప్పి ఆయనకు ఆ షాలుని వేయడానికి అవకాశం దొరికింది. అది దేవుడి దయ వల్ల అదృష్టం. ఈరోజు ఏంటంటే ఆ కార్మికులు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా వీవర్స్ సంబంధించిన ఆ దుపట్టా వేసుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఢిల్లీ వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కూడా మంగళగిరి షాలుని ప్రైడ్ కింద తీసుకెళ్తున్నారు. అలాగే ఈరోజు నరేంద్ర మోదీ గారికి ప్రధానమంత్రి గారి